దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుము అని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. ప్రేమన దేవుని పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టిన నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేతనే నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. వినగల చెవులు, గ్రహించగల మనస్సును మాకు దయచేయండి. నేర్చుకునేటట్లుగా ఆసక్తి దయచేయండి. నేను నీ చిత్తాన్ని బట్టి సమస్తము నీవు జరిగించమని, నీవే మహిమ పొందమని, మా ఆత్మీయ జీవితానికి మేలు, ఆశీర్వాదం కలుగచేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, యేసు ప్రభు యొక్క అపోస్తలుడు, శిష్యుడైన పౌలు గారు లుస్త్రా అనే ఒక ఊరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పౌలు డాక్టర్గా కాదు వెళ్ళింది, సువార్తికుడుగా. పౌలు లుస్త్రా అనే ఊరికి వెళ్ళింది ధనము ఇవ్వడానికి, బంగారం ఇవ్వడానికి కాదు. యేసు ప్రభు యొక్క మాటను ఆ ఊరికి తీసుకెళ్ళాడు. ఆ యొక్క లుస్త్రా అనే ఊరికి యేసు ప్రభు మాటను శిష్యుడైన పౌలు గారు తీసుకెళ్ళారు. పౌలు చేతిలో మందులు ఏమీ లేవు, మెడిసిన్స్ ఏమీ లేవు. కానీ పౌలు దేహములో, పౌలు ఆత్మలో, హృదయములో, జీవితంలో యేసు ప్రభు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మాటలు ఉన్నాయి. ఈ యొక్క మాటలు తీసుకొని హృదయములో పెట్టుకొని దేవుని శక్తితో, అధికారముతో యేసును ప్రకటించడానికే లుస్త్రా అనే ఊరికి పౌలు గారు వెళ్ళడం జరిగింది. ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికే కాదు, చాలా ప్రాంతాలకు పౌలు గారు వెళ్ళాడు యేసు ప్రభువును ప్రకటించడానికి. జాగ్రత్త వినండి పాఠము. మనమందరం కూడా ఎలా ఆలోచిస్తున్నాము, ఏ విధంగా ఉన్నాము, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే
మనం ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మన జీవితాల్లో కొన్నిసార్లు నిరుత్సాహం ఎందుకు వస్తుంది? మన జీవితంలో కొన్నిసార్లు ఎందుకు కుంగిపోతున్నాం? ఈ యొక్క విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటే, నడి సముద్రంలో పడిన, సింహాల బోనులో పడిన, అగ్నిగుండంలో పడిన, భయపడక ధైర్యంగా ఆనందంగా ఉన్న దానియేలు, షడ్రకు, మెషకు, యోనా వలె మనం కూడా భూమి మీద జీవితాన్ని ధైర్యంగా గడపవచ్చు. ఏమా, ఏ కారణం చేత కొన్నిసార్లు మనము భయపడిపోతున్నాము, కొన్నిసార్లు మనము ఆందోళన చెందిపోతున్నాము, కొన్నిసార్లు మనం కుంగిపోతున్నాము తెలుసుకోగలిగితే మనము ఆ యొక్క సమస్యల్లో నుంచి మనము బయటపడి ఆనందంగా ఉండొచ్చు. చూడండి, పౌలు గారికి కోటాను కోట్ల ఆస్తి ఏమి వెనకాల పెట్టుకొని వెళ్ళలేదు. తనకున్న డబ్బంతా కూడా పౌలు గారు దేవుని కొరకే ఖర్చు చేశాడు. సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఖర్చు చేశాడు. ఈ యొక్క ప్రయాణంలో ఉన్నాడు. లుస్త్రా అనే ఊరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ బలహీన పాదములు గల ఒకడు ఉండెను. బలహీన పాదములు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండేవాడు. పోలియో కాలంటే తెలుసు కదా, సన్నగా అయిపోయి ఉంటది. పుట్టుకతోనే ఆ కాళ్ళు సన్నగా అయిపోయి ఎదగకుండా ఉంటది. కర్ర వేసుకొని నడుస్తుంటారు. పోలియో అదనమాట, బలహీన పాదములు కలిగిన వాడట. అలాంటి వాడు ఒకడు ఉండేవాడట అక్కడ. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుంటే, అసలు ఎప్పుడు ఇంకా నడవలేదట. పుట్టిన రోజు కానించి అతడు పెద్దవాడయ్యాడు కొంత. అప్పటి వరకు ఏ రోజు కూడా అతను నడిచిన దాఖలాలు లేవంట. కేవలం కూర్చొని మాత్రమే ఉండేవాడంట. అతడు పౌలు మాటలాడుట వినెను. ఏ విన్నాడంటమ్మా? ఏ విన్నాడు? పౌలు మాటలాడుట విన్నాడా? పౌలు డబ్బులిచ్చుట విన్నాడా? పౌలు మాటలాడుట విన్నాడా? పౌలు మందులిచ్చుట మెడిసిన్ ఇచ్చుట విన్నాడా? మాటలాడుట విన్నాడు. చూసారా? ఇంతకీ పౌలు గారు ఏం మాట్లాడి ఉంటారో అతని ముందు? అయ్యా, నేను వచ్చింది ఈ భూమి మీద ఉన్న రోగాలన్నీ తీసేయడానికి అని మాత్రం మాట్లాడి ఉన్నాడు. పౌలు గారు ఆ ఊరికి వెళ్ళి మాట్లాడిన మాటలు ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆత్మ రక్షణ, నమ్మని వారికి నరక శిక్ష, తీర్పు. ఈ భూలోక జీవితం కొద్ది కాలము. దేవుడు రక్షణను యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. ఆయన మరణమును జయించి పునరుత్థానుడై మానవులందరికీ కూడా కలవరి సిలువలో రక్షణ, విమోచనను ఇచ్చాడు అనే సువార్త పౌలు గారు ఏ ఊరికి వెళ్ళినా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఇతడు విన్నాడు. జాగ్రత్తగా. యేసు ప్రభు పౌలు గారికి ఏదైతే అందించాడో, ఏ సందేశం అయితే అందించాడో, ఏ విషయం అయితే అందించాడో, ఆ విషయాన్ని పౌలు గారు తెలుసుకొని ఉన్నారు, అనుభవించి ఉన్నాడు. అదే విషయాన్ని తాను ప్రపంచంలో ఉన్న, తాను వెళ్ళగలిగిన ప్రతి ప్రాంతానికి కూడా తీసుకెళ్తున్నాడు పౌలు గారు. యేసు ప్రభు పౌలు గారికి ఏ విషయాన్ని అయితే అందించాడో ఆ విషయాన్ని తీసుకొని పౌలు గారు ఊరు వెళ్ళి చెబుతున్నాడు. ఆ విషయమే
ఈరోజు మన యొక్క టాపిక్. ఆ విషయాన్ని పౌలు గారు చెబుతున్న విషయాన్నంట ఈ బలహీన పాదములు కలిగిన వాడు విన్నాడంట. పౌలు గారు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ రోగాలన్నీ పోతాయి అని చెప్పి ఉండడు. ఎందుకంటే పౌలు గారు ఎన్నిక కాబడింది యేసు ప్రభు చేత ఆత్మల రక్షణ సువార్త కొరకు. ఓకేమ్మా, మనం నరకాన్ని తప్పించుకోవాలంటే ఆరోగ్యవంతులైతే సరిపోద్దా? కాదు. మనం నరకాన్ని తప్పించుకోవాలంటే ఐఏఎస్ కలెక్టర్ అయితే సరిపోద్దా? కాదు. మనం నరకాన్ని తప్పించుకోవాలి అంటే ధనవంతులైతే సరిపోద్దా? కాదు. మనం నరకాన్ని తప్పించుకోవాలంటే అందం, బలము, బలగం ఉంటే, పదవి ఉంటే సరిపోద్దా? ఇవేవి కాదు. మరి ఏంటి మనకు ఈ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏంటి? మనకున్న ఈ సమస్యను తీర్చేది ఏది? ఒకవేళ దేవుడు ఏమన్నా ఇచ్చాడా? ఇంకా ఇవ్వలేదా? ఇచ్చుంటే ఏంటది? ఇచ్చినా కూడా మనం ఇంకా ఎందుకు బాధపడుతున్నాం? లుస్త్రా అనే ఊరిలో బలహీన పాదములు కలిగిన వ్యక్తి ఆ యేసు ప్రభు ఇచ్చిన బహుమానము విన్నాడు. ఓకే, యేసు ప్రభు భూలోకానికి వచ్చి స్వస్థపరిచాడు, కానీ యేసు ప్రభు భూలోకానికి వచ్చింది కేవలం స్వస్థపరచడానికి కాదు. మరి దేనికి ప్రభు అంటే పాపులను రక్షించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆత్మలను రక్షించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి పరిపూర్ణ ఆనందంతో, మనశ్శాంతితో ఉండాలంటే ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకున్న తర్వాత ఆ విషయాలను బట్టి మనము ఆనందంగా, మనశ్శాంతితో ఉండగలము. ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మట్టితో నిర్మించబడిన ఈ మానవ దేహానికి శ్రమలు, బాధలు, రోగాలు, సంతోషాలు, ఆనందాలు, సుఖాలు, రుచులు అన్నీ ఉంటాయి. జననం ఉంది, మరణం కూడా ఉంది. ఆకలి ఉంది, తృప్తి కూడా ఉంది. బాధ ఉంది, సంతోషం కూడా ఉంది. చూడండి, దేవుడు మానవ దేహాన్ని, మానవ జీవితాన్ని సుఖము, దుఃఖము రెండిటిని పరిచయం చేశాడు భూమి మీద, చేస్తాడు ఈ భూమి మీద. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన మనస్సు కేవలం ఆనందం మీద మాత్రమే పెట్టడం వలన మనం ఏదైనా దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు, మన జీవితానికి, మన శరీరానికి బాధ కలిగినప్పుడు ఆ బాధను మనం తట్టుకోలేక కృంగిపోతున్నాం. కారణము మన హృదయానికి సరి అయిన అవగాహన లేక. బాధ వచ్చినప్పుడేమో కృంగిపోతున్నాము, సంతోషం వచ్చినప్పుడేమో సంతోషపడుతున్నాము. చూడండి ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో,
మానవులకు సుఖము దుఃఖము రెండు జత చేసి ఉన్నాను అంటున్నాడు. ఆడ మగ జత, ఆనందము దుఃఖము జత, దాహము ఆకలి జత. మానవ జీవితంలో దుఃఖము ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. మనకు రావాల్సిన ఆలోచన, మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి మానవుడికి కేవలం సుఖం మాత్రమే దేవుడు పెట్టలేదు. దుఃఖము పెట్టాడు, సంతోషము పెట్టాడు. రైట్, బాగుంది. దీంట్లో భక్తులని భక్తిహీనులని, చిన్న అని పెద్ద అని, ఆడ అని మగ అని ఏ తేడా లేదు. చిన్నవాడికి ముళ్ళు గుచ్చుకున్నా బాధే, 70 సంవత్సరాల వృద్ధుడికి ముళ్ళు గుచ్చుకున్నా బాధే. చిన్నవాడికి ఆకలి ఉంది, 70 సంవత్సరాల వ్యక్తికి ఆకలి ఉంది. సో శరీరం అనేది కామన్, సాధారణం. దేవుడు అలా డిజైన్ చేశాడు ఈ శరీరాన్ని. ఓకే, రైట్. మరి మంచిది, బాధ ఉంది ఆనందం ఉంది అంటున్నారు. మరి ఈ బాధ మనకు వచ్చినప్పుడు ఆ బాధల్లో మనం తట్టుకోవడం ఎలాగా? దేవుడు వాక్యంలో మరి బాధ సంతోషం రెండు పెట్టాను అంటున్నాడు, మంచిదే. మరి సంతోషం వచ్చినప్పుడైతే మనం సంతోషంగానే ఉంటాము. మరి బాధ వచ్చినప్పుడు ఆ బాధను మనం ఎలా తట్టుకోవాలి? ఆ బాధలో ఏం చేయాలి? ఈ ట్రిక్ తెలిస్తే, ఈ సత్యం తెలిస్తే మనం కృంగిపోము, భయపడము. చూడండి ప్రేమేంద్రుని బిడ్డారా, ఈ లుస్త్రలో బలహీన పాదములు కలిగినటువంటి యొక్క వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు మాటలను పౌలు గారు తీసుకెళ్లారు. పౌలు గారు తీసుకెళ్లిన తర్వాత ఆ బలహీన పాదములు కలిగిన వ్యక్తి ఏం చేస్తే అతని జీవితంలోకి సంతోషం వచ్చిందో అది మనం గమనిద్దాం. అతడట పౌలు మాటలాడుట వినెను. పౌలు మాటలాడుట వినెను. ఇప్పుడు మీరందరూ దేవుడు నన్ను నిలబెట్టి వాక్యంలోని సంగతులు మాట్లాడుతుంటే వింటున్నారు. మరి వింటున్న దాంట్లో ఆ వింటున్న దాని విషయమై మీరేం చేస్తారో దాన్ని బట్టి ఈ మాటలు మీ జీవితంలో ఆనందాన్ని కలుగు చేస్తాయి. అతడు పౌలు మాటలు వినెను. యేసు ప్రభు గురించినటువంటి మాటలు పౌలు గారు ఆ యొక్క బలహీన పాదములు కలిగిన వ్యక్తికి చెప్పినప్పుడు అతడు విన్నాడట. విన్నాక ఏం జరిగిందో చూడండి ఒకసారి. మాటలు వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. మనం ఎప్పుడైనా దేవుని వాక్యం వినేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని మాట వినేటప్పుడు ఆ మాట మనం ఎలా వింటే మనకు ప్రయోజనం అవుతుంది అన్నది చాలా ముఖ్యం. మనం వినబడుతున్న ఈ యొక్క మాటను ఏ విధంగా మనం తీసుకుంటున్నామో అది చాలా ముఖ్యం. చూడండి, కొంతమంది కూర్చుంటారు, వింటున్నట్టుంటారు కానీ కమ్మగా నిద్రలోకి జారుకుంటారు. కూర్చున్నారు, వాక్యం ముందే కూర్చున్నారు, కానీ
మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. కొంతమంది కూర్చున్నారు, వింటున్నట్టుంటారు, కానీ వాళ్ళ మదిలో ఏవేవో ఆలోచనలు మెదులుతుంటాయి. కొద్దిమంది మాత్రము విన్న ఆ మాటల లక్ష్యం ఉంచి, గురి ఉంచి, ఎవరైతే వినబడుతున్న ఈ మాటలను తమ హృదయంలోనికి తీసుకుంటారో అలాంటి వారికి ఈ మాటలు ప్రయోజనము, లాభాన్ని చేకూరుస్తాయి. మరి మీరు ఎలాగా వింటున్నారో చూసుకోండి. ఈ బలహీన పాదములు కలిగిన వ్యక్తి పౌలు గారి మాటలను విశ్వాసంతో విన్నాడంట, నమ్మకంతో విన్నాడట. ఆ వ్యక్తి పౌలు గారు చెబుతున్న దేవుడైన యేసుక్రీస్తు గురించిన విషయాలను నమ్మకంతో విన్నాడట, విశ్వాసంతో విన్నాడట. నమ్మకంతో విశ్వాసంతో వినడం అంటే, నమ్మకంతో విశ్వాసంతో వినడం అంటే ఏంటది? జాగ్రత్త. నమ్మకంతో విశ్వాసంతో వినడం అంటే పౌలు గారు చెబుతున్న ఆ యేసు ప్రభు చెప్పిన మాటలు నిజము. పౌలు గారు చెబుతున్న ఆ యేసు ప్రభు చెప్పిన విషయాలన్నీ నిజము అని నమ్మడమే విశ్వాసంతో వినడం. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పౌలు గారు యేసు ప్రభు గురించిన విషయాలు చెబుతున్నాడో ఆ విషయాలన్నీ కూడా నిజమని తన మనస్సులో నమ్ముతూ వింటున్నాడు బలహీన పాదములు కలిగిన వాడు. పౌలు గారు అక్కడ పౌలు గారు ప్రసంగిస్తుండగా, మాట్లాడుతుండగా అంతమంది జనాలు, చాలా మంది ఉన్నారు కదా, మరి అంతమంది జనాల్లో ఈ బలహీన పాదములు కలిగిన వాడు మాత్రమే విశ్వాసి అని ఎలా గుర్తుపెట్టాడు? మీరు ఎలా వింటున్నారో నాకు కనబడుతుంది. అర్థమైందా? మీరు ఎలా వింటున్నారో నాకు కనబడుతుంది. మీలో ఆసక్తిగా ఎవరు వింటున్నారో, మత్తుగా ఎవరు వింటున్నారో, ఆలోచన చేస్తూ ఎవరు వింటున్నారో, నిర్లక్ష్యంగా బలవంతంగా ఎవరు వింటున్నారో ఇవన్నీ కూడా అర్థమవుతాయి. కనుక అంతమంది జనంలో పౌలు గారు యేసు ప్రభు మాటలు విషయాలు చెబుతూ ఉండగా ఈ బలహీన పాదములు కలిగిన వాడిని పౌలు గారు అతన్ని చూచినప్పుడట పౌలు అతని వైపు తేరి చూడడం అంటే పరిశీలనగా చూశాడంట. పరిశీలనగా చూశాడు. ఈ కూర్చొని వింటున్న వారిలో, వింటున్న వారందరినీ గమనించినప్పుడు పౌలు ఈ బలహీన పాదములు కలిగిన వ్యక్తి అలాగే పౌలు గారు చెబుతున్న బోధ మీద, మాట మీద ధ్యాస, ఇంట్రెస్ట్ పెట్టి ఇవన్నీ నిజాలే, ఇవన్నీ సత్యాలే, నమ్మకమైనవే అని పౌలు గారి వైపు అలాగే నమ్మకంతో చూస్తున్నాడు. ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అతను వచ్చి మన మధ్య ఒక జనాలు ఉన్న గుంపు దగ్గర ఒక అతను వచ్చి 500 రూపాయల కట్టలని తీసుకొచ్చేసి, నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ డబ్బులు ఇచ్చేయాలనుకున్నాను, అందరికి సహాయం చేయాలని చెప్పి టేబుల్ మీద డబ్బులు 500 కట్టలు పెట్టి ఒక్కొక్క కట్ట తీసుకొని కొంత డబ్బు ఒక్కొక్కరికి ఇస్తున్నాడు. ఓకేనా? లైన్ లో నిలబడండి, మీ అందరికి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి అందరినీ పిలిచాడు. అందరూ లైన్ లో వచ్చి నిలబడ్డారు. లైన్ లో వచ్చి నిలబడినప్పుడు మొట్టమొదటి వ్యక్తికి అతడు కొంత డబ్బు ఇచ్చాడు.
ఆ డబ్బు తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడు అతను, మొట్టమొదటి వ్యక్తి. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఎవరు ఉంటారు? రెండో వ్యక్తి ఉంటాడు వెనకాల, అవునా? ఆ రెండో వ్యక్తి నాకు ఇతడు డబ్బులు ఇస్తాడో లేదో అనే అనుమానంతో నిలబడతాడా? నాకు కూడా ఇస్తాడాయన అనే నమ్మకంతో నిలబడతాడా? చెప్పండి, ఎలా నిలబడతాడు రెండో వ్యక్తి? ఆ లైన్ లో ఉన్న వాళ్ళందరూ ఎలా నిలబడతారు? ఎలా నిలబడ్డారు? నాకు కూడా ఈయన డబ్బులు ఇస్తాడని నన్ను లైన్ లో నిలబడ్డారా? నాకు ఎవడులే, మొట్టమొదటి వ్యక్తికి ఇచ్చాడు కాబట్టి ఇక నాకు ఎవడు అని ఆ డబ్బంతా చూసి వెళ్ళిపోతారా? ఏమా నిలబడతారు. ఎందుకంటే అతని మీద నమ్మకంతో, ఆ డబ్బు ఇస్తాడనే నమ్మకంతో నిలబడతారు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మనము నమ్మితేనే, ఆ నమ్మకాన్ని పెడితేనే దేవుని యొక్క మాట యొక్క విలువ మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకోవాలి అంటే, దేవుని యొక్క విషయాలన్నీ మన జీవితంలో అర్థం కావాలంటే మన విశ్వాసం కూడా పెట్టాలి, మన నమ్మకం కూడా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం నమ్మకం పెడతామో, వింటున్న ఆ మాటల మీద నమ్మకం పెడతామో, అప్పుడు ఆ మాటలు మనకు ఉపయోగపడతాయి. చూడండి, పౌలు గారు చెబుతుందేమో దేవుడి గురించి, మీరందరూ వచ్చేయండి, మిమ్మల్ని అందరూ నేను స్వస్థపరుస్తాను అనే మాట అక్కడ పౌలు వాడలేదు. పౌలు గారు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే పౌలు గారు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడో, ఆ యేసు గురించిన విషయాలు ఈ బలహీన పాదములు కలిగిన వ్యక్తి నిజమని నమ్ముట వలన, ఆ నమ్మకాన్ని, ఆ పరిస్థితిని చూసిన పౌలు అతన్ని చూసి అంటున్నాడు, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జరిగిన కార్యం చూడండి. ఏ మందు తేలేదు పౌలు గారు, ఏ ఆయింట్మెంట్ తేలేదు పౌలు గారు. కేవలం యేసు ప్రభు మాటలు మాటలాడాను అని మాత్రమే ఉంది అక్కడ. దేవుని మాటలు మాటలాడాను పౌలు గారని మాత్రమే ఉంది అక్కడ. దేవుని మాటలను నమ్మకంతో విన్న ఆ బలహీన పాదములు కలిగిన వ్యక్తి స్వస్థత పొందాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను, తర్వాత మీకు ఆనందం గురించి పరిచయం చేస్తాను. ఒక 2 ఉదాహరణలు బైబిల్లో వచ్చి చూపించిన తర్వాత ఆనందం గురించి పరిచయం చేస్తా. జక్కయ్య, ఈ జక్కయ్య స్వార్థపరుడు, ధనవంతుడు, పాపి అని మనుషులందరి చేత అనబడినవాడు. అయితే యేసు ప్రభు ఎవరో అని చూడకోరి పొట్టివాడైనందున చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు ఆ యొక్క స్థలానికి వచ్చినప్పుడు అతన్ని చూచి, జక్కయ్య దిగు, త్వరగా దిగు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉందని చెప్పినప్పుడు అతడు సంతోషంతో దిగి యేసు ప్రభువుని తన ఇంట్లో చేర్చుకున్నప్పుడు, స్వార్థపరుడైన ఆ జక్కయ్య తాను సంపాదించిన స్వార్థంతో, పాపంతో సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా పేదలకు పనిచేశాడు. ఇక్కడేం జరిగింది? ఇక్కడ కూడా యేసు ప్రభు యొక్క మాటలు విన్నాడు జక్కయ్య. చూడండి, స్వార్థపరుడు, ధనవంతుడైన ఈ యొక్క జక్కయ్య జీవితం కూడా సంతోషంతో దిగాడట. చెట్టు దగ్గర నుంచి సంతోషంతో దిగాడట. ఏంటి, యేసు ప్రభు ఏమన్నా డబ్బులు ఇస్తా అన్నాడా? యేసు ప్రభు ఏమన్నా పెద్ద రాజు పదవి ఇస్తా అన్నాడా?
యేసు ప్రభు ఏమన్నా నీకున్న రోగాలన్నీ తీసేస్తానన్నాడా? సంతోషంతో దిగాడు. కారణము యేసు ప్రభు యొక్క మాట మీద విశ్వాసం ఉంచాడు. రెండో వ్యక్తి, యేసు ఆ వ్యక్తికి ధనం ఇవ్వలేదు, యేసు ఆ వ్యక్తికి ఏది ఇవ్వలేదు, కేవలం మాట్లాడాడు అంతే. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఇప్పుడు ఆ మాట వినంగానే సంతోషం వచ్చేసింది ఏంటి? ఒక రహస్యాన్ని ఇప్పుడు చూపిస్తాను మీకు బైబిల్లో నుంచి, ఆశ్చర్యపోతారు మీరు. మన హృదయానికి, మన జీవితానికి సంతోషం లేకుండా చేస్తున్నటువంటి రహస్యం చూడండి ఒకసారి. ఆ రహస్యం ఏంటో చూడండి ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. చదవండి ఎవరండి. 14-15 కలిసి ఉంటాయి. త్రోవ పక్క ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. జాగ్రత్తగా ఆలోచించండి మాట. చాలు చూడండి ఇక్కడ. త్రోవ పక్క ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును. అంటే వాక్యము వారికి ప్రకటింపబడుతుంది. వాక్యము వారిలో ప్రకటింపబడంగానే వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. ఏమండి జాగ్రత్త. బైబిల్లో మీరు ఎక్కడ చూసినా సాతాను డబ్బులు ఎత్తుకొని పోయాడు, సాతాను బంగారం ఎత్తుకొని పోయాడు, సాతాను చీరలు ఎత్తుకొని పోయాడు, సాతాను ఇల్లు తీసుకొని పోయాడు అని ఉండదు. ఇక్కడ ఏమనుందంటే సాతాను వారు విన్న వాక్యం ఎత్తుకొని పోయాడు అని ఉంటుంది. అదేంటి? బంగారం తీసుకెళ్తే వాడికి లాభం గాని, బట్టలు తీసుకెళ్తే వాడికి లాభం గాని, ధనం తీసుకెళ్తే వాడికి లాభం గాని, వాక్యం మన లోపల మనం విన్న వాక్యం తీసుకెళ్తే వాడికి ఏం లాభం? గుర్తుపెట్టుకోండి, మనం విన్న వాక్యము వలననే మనకు లాభం అని వాడికి తెలుసు. మనం విన్న ఆ యేసు ప్రభు మాటల వలనే మనకు ఆనందం అని, మన జీవితం బాగుంటదని, యేసు ప్రభు మాటలను బట్టే మనకు సమస్తము జరుగుతాయని సాతానుకి తెలుసు. కనుక సాతాను మన ఇంటికి వచ్చి, మన దగ్గరకు వచ్చి మనం వేసుకున్న బంగారాన్ని దొంగిలించాడు, మనం వేసుకున్న బట్టలు దొంగిలించాడు, మన ఇంట్లో వజ్ర వైఢూర్యాలు ఏవి తీసుకోపోడు, మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏవి తీసుకోపోడు. మనం ఏ వాక్యాన్నైతే, ఏ యేసు మాటలనైతే వింటున్నామో దాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇంతకీ వాడికి ఏం తెలిసింది? యేసు ప్రభు యొక్క మాటలు మన లోపల ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుందని వాడికి ఏం అర్థమైందంటే, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి నమ్మకంతో యేసు ప్రభు యొక్క మాటలను హృదయములో స్వీకరించి పెడితే, ఆ మాటలను నమ్మితే చనిపోయే వరకు కాదు కదా, చనిపోయిన తర్వాత కూడా
అతని లోపల ఉన్న ఆనందాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చూసారా, ఇక్కడ దేవుడు ఏమని రాపించాడంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రభు అంటే ఎవరు? ఏమా? దేవుడు. యేసు అంటే దేవుడే కదా, వాక్యం అంటే దేవుడే కదా, అవునా? వాక్యము అనే మాటను తీసుకుందాం ఇక్కడ. ఏమన్నా? ఎల్లప్పుడూ ప్రభు అనే చోట వాక్యం అని చదవండి. ఎల్లప్పుడూ వాక్యమునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. వాక్యమందు ఆనందించుడని ఇక్కడ చెబుతూ ఉన్నాడు దేవుడు, రాయించాడు దేవుడు. మన ఆనందం, మనకి ఆనందం అనిపిస్తున్నది ఏంటి చూడండి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం నమ్మకం కాకుండా నిర్లక్ష్యంగా వింటున్నామో సాతాను వచ్చి దొంగలించి తీసుకెళ్ళిపోతాడు. వాక్యాన్ని మనం నమ్మకంగా జాగ్రత్తగా కాకుండా ఎలా పడితే అలా వింటున్నామో సాతాను వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇదే అందుకే చెప్పాను ఇందాక. ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే వాక్యము ద్వారా మనకు ఆనందం వస్తుంది, వాక్యము ద్వారా మనకు మనశ్శాంతి వస్తుంది. దేవుని మాట ద్వారా మనం సంతోషంగా భూమి మీద ఉండగలము. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏమొచ్చినా కూడా మనల్ని కష్టాల్లో బాధల్లో ఆదరించి నిలబెట్టేది దేవుని మాట. ఈ దేవుని మాట మన హృదయములో లేకపోతే సాతాను వచ్చి దొంగలించేస్తే అప్పుడు వస్తుంది కృంగుబాటు, ఆందోళన, భయము, నిరుత్సాహము, టెన్షను, బీపీ, రకరకాలవన్నీ కూడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా వాక్యమందు ఆనందించుడి, నా మాటల యందు ఆనందించుడి అంటున్నాడు. ఎలా? మనకు ఆనందం కావాలంటే దేవుని మాట మీద నమ్మకం పెట్టాలి. అర్థమవుతుందా? మనకు సంతోషం కావాలంటే దేవుని మాట మీద నమ్మకం పెట్టాలి. మనకు ఆరోగ్యం కావాలంటే దేవుని మాట మీద నమ్మకం పెట్టాలి. పౌలు గారు ఆ బలహీన పాదములు కలిగిన వ్యక్తితో యేసు ప్రభు మాటల గురించి చెప్తున్నాడు తప్ప, ఆత్మరక్షణ గురించి చెప్తున్నాడు తప్ప ఆరోగ్యం గురించి అక్కడ టాపికే కాదు. అక్కడ ఆరోగ్యం గురించి టాపికే కాదు. ఎప్పుడైతే యేసు ప్రభు గురించి పౌలు గారు చెబుతున్నాడో ఆ యేసు ప్రభు గురించి చెప్పబడుతున్న మాటలు నిజమని నమ్మినప్పుడు అతడిలో విశ్వాసము, స్వస్థత వచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనలో కూడా మన హృదయములో ఏదైనా ఆందోళన ఉందా, మన హృదయములో ఏదైనా చింత ఉందా, మనం కూడా ఆ దేవుణ్ణి ఎరగని అన్యజనుల వల్ల ఏదైనా బాధ పడుతున్నామా అంటే ఒకసారి పరిశీలన చేద్దాం. దానికి కారణం ఏంటంటే సాతాను మనం ఏ మాటలైతే ఇప్పటి వరకు విన్నామో వాటన్నిటిని తీసుకెళ్ళిపోయాడు. అలా ఉంటే ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బాధపడుతున్నారో హృదయములో వాళ్ళు విన్న వాక్యము లేనందువలన, వాళ్ళు విన్న ఆ యేసు మాటలు వారి హృదయములో దొంగిలించబడినందువలన వాళ్ళు బాధపడుతుంటారట.
ప్రభువునందు ఆనందించుడి అంటే యేసు మాటల యందు ఆనందించుడి. ప్రభువా, ఎలా ఆనందించాలి మేము నీ మాటలను బట్టి? మాకేమో అన్నం లేదు, మాకేమో అనారోగ్యం ఉంది, మాకేమో డబ్బుల సమస్య ఉంది, మమ్మల్ని ఏమో ఇంట్లో వాళ్ళు సరిగా చూడడం లేదు, సమాజంలో వాళ్ళు మమ్మల్ని సరిగా చూడడం లేదు, మా పరిస్థితులన్నీ బాగులేవు. మరి ఎలా ఆనందించమంటున్నావు? మేము ఎలా ఆనందించాలి? ఈ యొక్క విషయము మాటల రూపంలో, దేవుడు వాక్యం రూపంలో మనకి ఇప్పుడు అందించబోతున్నాడు. జాగ్రత్త, అందించబోతున్నాడు. దాన్ని తీసుకెళ్ళిపోకుండా చూడండి. మనకి ఏదైతే ఆనందం ఇస్తుందో ఆ మాటలు ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దాన్ని జాగ్రత్తగా, ఇప్పుడు 500 రూపాయల కట్ట, 500 రూపాయలు నేను కట్ట ఇటు పట్టుకొని మీలో ఒకరికి ఈ 500 కట్ట ఇవ్వబోతున్నాను అంటే అడుపక్క చూస్తుంటారా? 500 కట్ట వైపు చూస్తారా? ఏమా, దేని వైపు చూస్తారు? వెనక్కి తిరిగి కూర్చుంటారా? ఆ 500 కట్ట మీదే లక్ష్యం ఉంచుతారు. నాకే వస్తుందేమో కదా. అలా లక్ష్యం ఉంచితే నీకు వస్తుంది దేవుని మాట, నీలో ఉంటుంది దేవుని మాట. ఓకేనా? రైట్, చూద్దాం. ప్రభువా, మరి మాకున్న బాధలన్నీ నీకు తెలిసినవే. ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ అనారోగ్యం ఉంది, ఈ ఆర్థిక సమస్య ఉంది, ఈ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, రకరకాల బాధలన్నీ ఉన్నాయి. మరి దీంట్లో నువ్వు ఆనందంగా ఉండమంటున్నావు. ఎలా ఆనందంగా ఉండాలి? మరి మనం ఎలా ఆనందించాలి? మన ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, బయట పరిస్థితుల సమస్యల్లో ఆనందించమంటున్నావు ప్రభువా. ఎలా ఆనందించాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క విశ్వాసము, దేవుని మాటల మీద విశ్వాసం పెట్టడం వలన మాత్రమే ఈ ఆనందాన్ని మనం కష్టంలోనైనా, అనారోగ్యంలోనైనా, సమస్యల్లోనైనా, నిందలలోనైనా ఆ ఆనందాన్ని పొందగలము. ఏం ఆనందం అది? దేన్ని బట్టి ఆనందం అది అంటే, నెంబర్ 1, జాగ్రత్త. ఈ మాటలు సాతాను తీసుకెళ్ళనీయకుండా జాగ్రత్త. ఎలా మనం ఆనందించగలము అంటే, ప్రభువు మన కోసం చేసిన కార్యాలను తెలుసుకోవాలి. ముందు తెలుసుకుంటే ఆనందం వస్తుంది. మరి ప్రభువు మన కోసం చేసిన కార్యాలను వినడము, ప్రభువు మన కోసం చేసిన కార్యాలను నమ్మడము వలన మనలో ఆనందం నిలబడుతుంది. నెంబర్ 1, ఏంటి ప్రభువా, నా ఆనందం కోసం నువ్వు చేసిన కార్యం? యేసు ప్రభువు భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు యుగయుగాల నరకములో బాధపడకుండా వారందరి కొరకు ఆయన శరీరమును, రక్తమును ఇచ్చాడు. మనుషులందరూ పాపము వలన బాధ తెచ్చుకొని, మరణం తెచ్చుకొని నరకానికి వెళ్లే పరిస్థితి ఉన్నందువలన ఈ సాతాను వచ్చి మన లోపలికి వచ్చి మనలో పాపము ప్రవేశించి రోగాలు, బాధలు, సమస్యలు, గొడవలు, అప్పులు అన్ని పాపం వల్లనే. దేవుడు మనుషులందరినీ ప్రేమించి ఆ పాపములో నుంచి, ఆ నరక శిక్షలో నుంచి తప్పించడానికి తన ప్రియ కుమారుడు, తన సొంత కుమారుడైన యేసు ప్రభుని బలిగా అర్పించాడు. ఈ మాటని నువ్వు నమ్మితే నీకు ఆనందం.
మరణం తర్వాత మన ఆత్మ నరకములో యుగయుగాలు బాధపడబోతుంది. ఇక్కడ మనం చిన్న అప్పులు బాధ, చిన్న అనారోగ్యపు బాధ, అల్పకాలపు సమస్యల గురించి మనం ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు నీ గురించి, నా గురించి శాశ్వతమైన దాన్ని ఏర్పాటు చేశాడు. శాశ్వతమైన నరకం నుంచి తప్పించాలని ఏర్పాటు చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి ఇద్దరి దగ్గర అప్పు ఉంది. ఒక వ్యక్తి ఇద్దరి దగ్గర అప్పు చేశాడు. ఒక అతని దగ్గర ఏమో 10 రూపాయలు అప్పు చేశాడు, ఒక అతని దగ్గర 10 రూపాయలు అప్పు చేశాడు, ఇంకొక అతని దగ్గర 1,00,00,000 రూపాయలు అప్పు చేశాడు. 1,10 రూపాయలు మొత్తం ఇతను అప్పు ఇద్దరి దగ్గర. ఏమా బాధపడుతున్నాడు, ఈ అప్పు ఎట్లా తీరుతుంది అని చెప్పి బాధపడుతూ ప్రార్థన చేస్తుంటే ఎవరో ఒక అతను వచ్చి, అయ్యా దేవుడు నీకు 1,00,00,000 రూపాయలు ఇవ్వమన్నాడు. ఆయన 1,00,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎంత దొరికింది? 1,00,00,000 రూపాయలు. ఆ వ్యక్తి అప్పు ఎంత? 1,10 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు ఇద్దరికి కదా అప్పు ఉంది. 10 రూపాయలు ఒక అతనికి, 1,00,00,000 రూపాయలు ఒక అతనికి. ఓకేనా? ఇప్పుడు ఈ 1,00,00,000 రూపాయలకి ఇవ్వవలసిన వ్యక్తికి 1,00,00,000 రూపాయలు ఇచ్చేసాడు. ఓకేనా? 1,00,00,000 రూపాయలు ఎక్కువ, 10 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు అతనికి ఎంత అప్పు ఉంది? ఇంకా 10 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎక్కువ బాధపడతాడా, తక్కువ బాధపడతాడా? తక్కువ బాధపడతాడు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, మనం ఇక్కడ బాధపడేది 10 రూపాయల బాధ. దేవుడు 1,00,00,000 రూపాయల బాధ నుంచి తప్పించాడు. నరక శిక్ష అనే 1,00,00,000 రూపాయల బాధ నుంచి తప్పించి 10 రూపాయల బాధ మాత్రమే పెట్టాడు. అదేంటంటే ఈ శరీర బలహీనతలు. ఈ బాధలు మనకు లేకపోతే మనం దేవుణ్ణి చూడము, దేవుణ్ణి ప్రార్థన చేయము, దేవుడి దగ్గరికి రాము, దేవుడి పాదాలు వేడుకొనము, దేవుడి మాట వినము, దేవుణ్ణి నమ్మము, దేవునికి విధేయత చూపించము, దేవుణ్ణి ఆశ్రయించము. అసలు దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడి మాట వినడం అనేది ఎంత మహాభాగ్యం తెలుసా? లోకం అంతా ఎక్కడికొక్కడికో దేవునికి దూరంగా వెళ్ళింది. మనల్ని అయితే మనం ఎంత అదృష్టవంతులో చూడండి. మనల్ని అయితే ఆయన తన మాట దగ్గర, తన సన్నిధిలో కూర్చోబెట్టాడు. నెంబర్ 1 ప్రేమ దేవుని పెట్టారా? దేవుడు నీ కోసం, నా కోసం చేసిన కార్యాలు తలుచుకుంటే ఇక నీకు బాధ ఉంటది. నా కోసం కలువరి సిలువలో దేవుడు తన రక్తాన్ని కార్చాడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నా కోసం ఎంత ప్రేమించాడు అనే ఆ మాటలు నీవు ఆలోచించుకుంటూ ఉంటే, దేవుడు మన కోసం చేసిన కార్యాలను తలుచుకుంటూ ఆనందించాలి. నువ్వు నమ్మితేనే ఆనందం పొందగలవు. మనం ఆనందం పొందకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఏ మాటలైతే ఈ మాటలు వింటున్నామో దానంతటిని సాతానుగాడు తీసేసి మన బాధలు, మన కష్టాలు చూపిస్తున్నాడు. మనకి సాతాను ఏం చూపిస్తున్నాడు తెలుసా? ఇదిగో నీ ఆరోగ్యం బాగలేదు, ఇదిగో నీ అప్పులు, ఇదిగో నీ కుటుంబ సమస్యలు, ఇదిగో ఆ బయట జనాల సమస్యలు. ఇవేగా సాతాను మనకు చూపిస్తుంది. చూడండి, వింటున్న వాక్యము, చెప్పిన వాక్యము, దేవుడు చేసిన కార్యాలన్నీ పక్కకు తీసేసి మన కళ్ళ ముందు ఏం పెడుతున్నాడు? ఈ సమస్యలన్నీ పెడుతున్నాడు. ఏమండి, ఈ సమస్యలన్నీ పోవడం ముఖ్యమా? నరకం తప్పించుకోవడం ముఖ్యమా? నరకం తప్పించుకోవడం ముఖ్యం. చూసారా? అందుకే వాక్యం వినేటప్పుడు దాన్ని నమ్మనీయకుండా, అది వెళ్ళనీయకుండా సాతాను మత్తులో, మాయలో, అనాలోచనల్లో రకరకాలుగా అందులో పెట్టేస్తాడు. ఈ మాట నువ్వు నమ్మకంగా లోపల పెట్టుకున్నావు అనుకో, వాడు నిన్నేం చేయలేడు. వాక్యాన్ని నువ్వు నమ్మితే సాతాను నిన్నేమీ చేయలేడు. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మేవనుకో, నేను పరలోకం వెళ్తాను అనే ఆనందంతో ఉన్నావనుకో, ఒరే వీడేంద్ర ఇట్ట తయారైపోయాడు వీడు అంటాడు. వీడిని ఇంకా నేనేం చేయలేనురా వీడిని నేను అంటాడు సాతానుగా. మనం అందుకే చూడండి, ఆ వాక్యాన్ని తీసేస్తాడు, పక్కకి తీసేసి ఈ బాధలన్నీ చూపిస్తాడు.
మనం బాధపడుతున్నాం అనుకో, అయ్యో నా ఆరోగ్యం బాగలేదు, నాకు అప్పులు, నాకు ఆ సమస్యలు, అది అలా బాధపడాలి నువ్వు అని వాడు గుచ్చుతుంటాడు. నెంబర్ 1, దేవుడు మన కోసం చేసినటువంటి కార్యాలను మనం తలుచుకుంటూ ఉంటే మనకి ఇక బాధలు అనేవి, ఈ లోకంలో ఉన్న బాధలు మనల్ని ఏ బాధపరచవు. రెండవది, దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి ఆనందించాలి. మనకు ఆనందం ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఆనందం ఉండాలంటే మనం ఏమనుకుంటున్నామంటే బ్యాంకు లోపల డబ్బు ఉంటే, బీరువా లోపల బంగారం ఉంటే, మంచి మంచి బట్టలు ఉంటే, మంచి మంచి ఆహారం ఉంటే, మంచి ఇల్లు ఉంటే, కారు బంగళా ఉంటే మనకు సంతోషం. ఏమంటే మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళకి ఏం లేవా? కోటీశ్వర్లు అనే వాళ్ళకి ఏం బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి. మరి ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు మనశ్శాంతి లేకుండా? వాళ్ళని వెళ్ళి ఒకసారి అడగండి, అయ్యా మీ దగ్గర కోటాను కోట్ల డబ్బు ఉంది కదా, మరి ఎందుకు మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారని అడగండి. మనము భ్రమపడుతున్నాం. సాతాను మనల్ని భ్రమలో పెడుతున్నాడు. ఇదిగో ఆ శరీరంలో ఆనందం ఉందని, ఆ డబ్బులో ఆనందం ఉందని, ఆ పదవిలో ఆనందం ఉందని మనల్ని సాతాను భ్రమలో పెడుతున్నాడు. నిజంగా మనకు ఆనందం ఎక్కడ వస్తుందో తెలుసా? దేవుని మాట మనకు ఆనందాన్ని ఇస్తుందండి. ఆ ఆనందాన్ని ఇచ్చే దేవుని మాట మనలో ఉంచకుండా పక్కకి తీసేసి, దాన్ని తీసేసి మన బాధలన్నీ చూపిస్తూ మనల్ని పొంగదీసేస్తున్నాడు. రెండవదిగా, దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి ఆనందించాలి. అసలు ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడు నీ చేతిలో ఒకసారి ఆలోచించు. దేవుడు మన అప్పులన్నీ తీరిపోవాలంటే 1 కోటి రూపాయలు ఇస్తే సరిపోద్దిగా, సమస్య క్లియర్ అయిపోద్ది కదా. 1 కోటి రూపాయలు ఇవ్వకుండా వాక్యాన్ని చేతిలో ఎందుకు పెట్టాడంటే, ఆ డబ్బు చేయలేని పని ఆయన మాట చేస్తుంది. కోటీశ్వరులు మనం చూస్తున్నాం, ఊరేసుకొని చచ్చిపోతున్నారు. కోటీశ్వరులను చూస్తున్నాం మనం, సడన్ గా ప్రమాదంలో చచ్చిపోతున్నారు. కోటీశ్వరులను చూస్తున్నాం మనం, వాళ్ళ ఇంట్లో పైకి డాంబికమే గాని వాళ్ళ మనస్సులో శాంతి లేదు. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఆ వాక్యం ఎందుకో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉంటావు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఇదిగో నా మాటలు చదువుకుంటే ఆ మాటలు నిన్ను ఆదరిస్తాయి, బలపరుస్తాయి, జ్ఞానంలో నడిపిస్తాయి, నీతిగా నడిపిస్తుంది అని ఆయన మనకు వాక్యాన్ని ఉచితంగా ఇచ్చాడు. ఒకవేళ 1 కోటి రూపాయలతో కొనుక్కోవాలనుకుంటే బైబిల్, నీకు నాకు రక్షణ దొరకదు. ఈ మాటలు మన వద్దకు రావడానికి ఎంతమంది ఎంత రక్తం కార్చాడో తెలుసా? యేసు ప్రభుతో మొదలుకొని అనేక మంది సేవకులు ఆ బైబిల్ మన చేతుల్లోకి రావడానికి రక్తం కార్చాడు. ఎందుకో తెలుసా? నీకు ఆనందం, నాకు ఆనందం కలిగించాలని. మనకు ఆనందం వచ్చేది ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ మాటలు, చదువుకుంటున్న ఈ విషయాలు నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి. చూడండి, నేను ఎంత సంతోషంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ధైర్యంగా, ఎంత నమ్మకంగా మీకు వాక్యం చెప్తున్నాను. నాకు డబ్బు లేదని చింత లేదు, మనుషులు లేరని చింత లేదు, బిల్డింగ్ లేదని చింత లేదు, ధనము లేదని ఏమీ కాదు. నా ప్రభువు ఇచ్చిన రక్షణ నాకు దొరికింది. నాకు నిజమైన దేవుడు దొరికాడు. మనుషుల మాటలు కాదు, దేవుని మాటలు నాకు దొరికాయి. సత్యం నాకు దొరికింది కనుక అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. నాకు ఆనందాన్ని ఇస్తుంది ఏదో తెలుసా? వాక్యము, లోపల నిలబడిన వాక్యము, లోపల నిలబడిన విశ్వాసము. ఈ విశ్వాసాన్ని, ఈ వాక్యాన్ని సాతాను ఓడించలేడు. గుర్తుపెట్టుకోండి, వాడు ఎవరిని బాధపరుస్తాడంటే, లోపల ఈ వెళుతున్న మాటలను ఎవరైతే నమ్మడో వాడినే బాధపరిచేది సాతాను. నువ్వు ఈ మాట చెప్పగలుగుతున్నావా? నాకు డబ్బు లేకపోయినా పర్లేదు, ఆరోగ్యం లేకపోయినా పర్లేదు, ఏమీ లేకపోయినా పర్లేదు, నా కోసం దేవుడు అంతా చేశాడు. మహా అయితే 4 రోజులు ఇక్కడ బాధపడతాను, ఈ బాధల్లో కూడా దేవుడు నాకు ఆనందమే ఇచ్చాడు.
ఈ బాధల్లో కూడా నన్ను ఆదరించేది ఆయన మాటే. ఈ బాధల్లో కూడా నన్ను నడిపించేది ఆయన మాటే. నేను జీవంతో ఉన్నానంటే ఆయన కృప. నేను రక్షణ మార్గంలో ఉన్నానంటే ఆయన కృప. నా కోసం ప్రాణం పెట్టాడు దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. అంతకంటే ఇంకేం దొరకాలి నాకు? దేవుడు నన్ను ప్రేమించాడు, అంతకంటే నాకేం కావాలి? అమ్మ ప్రేమ కంటే, నాన్నకి ప్రేమ కంటే, అక్క తమ్ముళ్ళ ప్రేమ కంటే, మనుషుల ప్రేమ కంటే స్వార్థం లేని ప్రేమ, నిజమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ నాకు దక్కింది. నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం నా కొరకు చనిపోయాడు. నా యేసయ్య నా కొరకు మరణాన్ని తిరిగి లేచాడు. నా యేసయ్య పరలోకం వీడి భూలోకానికి వచ్చాడు. ఈ మాటలు కదండి మనల్ని ఆదరిస్తాయి, ఆనందపరుస్తాయి. ఈ మాటలు ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. లోపల ఉండాలంటే నమ్మకం ఉండాలి. విశ్వాసము, దేవుని యొక్క వాక్యము మనల్ని ఆనందింపచేస్తాయి. నేను రేపు పరలోకం వెళ్ళిపోతాను. యేసయ్య వచ్చిన తర్వాత రాకడలో నేను పరలోకం వెళ్ళిపోతాను. ఈ ఆనందాన్ని ఎంత పెట్టి కొనగలవు? యేసయ్య ప్రేమని ఎంత డబ్బుంటే కొనగలవు? యేసయ్య ఇచ్చిన పాప క్షమాపణని ఎంత డబ్బు పెట్టి కొనగలవు? ఆ స్త్రీ కన్నీటితో పాదాలతో కడిగి, యేసు ప్రభు పాదాలు కడిగి తన తల వెంట్రుకలు తుడిచినప్పుడు, ఆమె పాప క్షమాపణ పొందినప్పుడు ఆమె మనస్సంతా స్వతంత్రంగా హాయిగా అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, పాపము మనల్ని బంధిస్తుంది. ఆ పాపము నుంచి మనల్ని విడుదల చేయడానికి యేసయ్య వాక్యం ఇచ్చాడు. మూడవది దేవుడు భవిష్యత్తులో ఇవ్వబోయే వాటిని గూర్చి ఆలోచిస్తూ సంతోషించాలి. ఎక్కడున్నది? ఆ వాక్యంలోనే ఉంది. ప్రకటన గ్రంథంలో ఉన్నది. మరణం లేని లోకం నీకు ఇస్తాను, రోగాలు లేని లోకంలోకి నేను తీసుకెళ్తాను, నిన్ను నా బిడ్డగా యుగ యుగాలు శాశ్వతంగా నా పాదాల దగ్గర కూర్చోబెట్టుకొని సింహాసనంలో, నేను కూర్చునే సింహాసనంలో నేను కూర్చోబెట్టుకుంటాను. అందుకే నేను భూలోకానికి వచ్చింది. నేను ఎక్కడ కూర్చుంటానో నువ్వు అక్కడ కూర్చుంటావు అని వాగ్దానం ఇచ్చాడు నా యేసయ్య. రాజులు, ప్రధానమంత్రి ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఇక్కడ? సీటు కదా ఏమా? ఎన్ని సంవత్సరాలు? యేసయ్య అంట యుగ యుగాలు శాశ్వతంగా ఆయన పక్కన మనల్ని సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాడట. ఆయన సింహాసనంలో మనం కూర్చుంటే దేవదూతలందరూ చుట్టూ నిల్చొని ధ్వనులు, స్తుతులు చేస్తుంటారు. మరణము లేని లోకము, పాపము లేని లోకము, ఆనందమయమైన లోకం, భవిష్యత్. ఒకటి, దేవుడు మన కోసం చేసిన కార్యాలను బట్టి ఆనందించాలి. 2, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ఆనందించాలి. 3, భవిష్యత్తులో మనం పొందబోయే వాటి గురించి ఆలోచించి ఆనందించాలి. ఒకవేళ ఈ ఆలోచనలో నువ్వు ఉన్నావనుకో, నీకు డబ్బు లేదనే చింత లేదు, ఆరోగ్యం లేదనే అనారోగ్యం ఉందనే బాధ లేదు, మనుషుల్ని మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. కేవలం దేవుడిచ్చిన, ప్రభు ఇచ్చిన ఆనందంతో ఈ జీవితంలో ముందు కొనసాగవచ్చు. ఇది సత్యం. డబ్బులు ఒక రోజుకి అయిపోద్ది, దాన్ని మనం తీసుకెళ్ళాం. ఈ శరీరానికి దేవుడు ఇచ్చిన టైం అయిపోద్ది, ఇది మనతో రాదు. నీ పెళ్ళాం బిడ్డలు, భార్యాభర్తలు నీతో రాదు. నువ్వు సంపాదించిన ఆస్తి, ఉద్యోగం నీతో రాదు. కేవలం దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు, ఆ ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంతదానికి ఈ సత్యం తెలియకే కదా మనం బాధపడుతుంది. సాతాను మనల్ని బాధపరుస్తున్నాడు. ఇలా ఎవరు చెప్తారండి? ఇలా క్లియర్ గా విడమరిచి సత్యము, మీకున్న సమస్యలన్నీ పటాపంచలైపోవాలంటే కారణం ఇది, సత్యం ఇది అని ఎవరు చెప్తారు? ఇంతకంటే ఇంకెవరు చెప్తారు?
అందుకే ప్రభు అన్నాడు, ప్రభునందు ఆనందించుడి, వాక్యములో ఆనందించండి, ఆత్మతో ఆనందించండి. దేవుడు మన కోసం చేసిన కార్యాలను బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, వాక్యాన్ని బట్టి, ఆత్మను బట్టి, భవిష్యత్తులో ఆయన మనకి ఇవ్వబోయే దాన్ని బట్టి. ఈ ఒక జీవితం చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఆయన నమ్మితే చాలు, ఈ చిన్న జీవితంలో ఆయన చెప్పింది చేస్తే చాలు, ఆ మహా లోకాన్ని మనం పొందేస్తాం. దేవుడితో పాటు శిష్యులు ఆయన సింహాసనంలో కూర్చుంటాం. దేవుడితో పాటు ఆయన యొక్క మహిమ రాజ్యంలో మనం ఉంటాం, మహిమ దేహం పొందుతాం. చూసారా, ఇన్ని మేలులు, ఇన్ని గొప్ప విషయాలు దేవుడు మన కోసం చేసి పెడితే మనం ఏం చేస్తున్నాం? ఈ మాటల మీద విశ్వాసం ఉంచకుండా, ఈ మాటలు మన హృదయంలో మననం చేసుకోకుండా, ఆలోచన చేసుకోకుండా మనము బాధపడుతుంటాం. బాధపడమే కాకుండా చర్చికి మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, వాక్యం మానేస్తాం, దేవుడి కోసం బతకడం మానేస్తాం. మరి మన జీవితంలో బాధలు కాకుండా సంతోషం ఎట్లా ఉంటది? మన జీవితంలో బాధలు కాకుండా ఇంకా సంతోషం ఎలా ఉంటది? ఓకే, నేను ముగిస్తున్నాను. ఒక మాట చెప్పి ముగిస్తున్నా జాగ్రత్త. ఇప్పుడు నేను సంతోషంతో మీకు చెప్తున్నాను ఈ మాట. ఇప్పుడు నేను ఆనందంతో చెప్తున్నాను ఈ మాట. నాకు ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది ఆ విశ్వాస వాక్యమే. నాలో ఈ సంతోషానికి కారణము ఆ మేము మా జీవితాలను త్యాగం చేసి మీ కొరకు నిలబడడానికి కారణము ఆ విశ్వాస వాక్యమే. దేవుడు మా కోసం తీసిపెట్టిన ఆ యొక్క మహాలోకం, దేవుడు మా కోసం చేసిన ఆ ప్రేమ త్యాగం, ఆయన మమ్మల్ని ప్రేమించిన విధానం మాకు అర్థమైంది. ప్రభువా, ఇంత ప్రేమించావా అని చెప్పని ప్రేమల దేవుని బిడ్డలారా, వాక్యము ద్వారానే మాకు తెలిసింది. ఈ భూమిని విడిచిన తర్వాత మేమేమవుతామో ఈ వాక్యము ద్వారా దేవుడు మాతో చెప్పాడు. కనుక ఆ పొందబోయే ఆ మహాభాగ్యం ఎదుట ఈ చిన్న శ్రమలు, ఈ చిన్న జీవితపు బాధలు ఎన్నదగినవి కావు. గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తున్నా లాస్ట్. ఈ మాటలు నువ్వు విన్న తర్వాత నీ కోసం దేవుడు చేసిన కార్యాలు, ఓకే, నీ కోసం దేవుడు ఇచ్చిన విషయాలు, నీ కోసం, నా కోసం దేవుడు భవిష్యత్తులో చెయ్యబోయే కార్యాలన్నీ విన్న తర్వాత నీకు బాధపడాలనిపిస్తుందా? నువ్వు కుంగిపోవాలనిపిస్తుందా? ఇంకా నీకు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుందా? అలా అనిపిస్తే సాతాను విన్న వాక్యాన్ని దొంగిలిస్తున్నాడు అని అర్థం. వాడు ఎలా దొంగిలించగలడు? వాడు ఎలా దొంగిలిస్తాడు? ఎలా దొంగిలిస్తాడంటే చెప్తాను. తలుపులు తీసేసి నిద్రపోయాము అనుకో, దొంగ సింపుల్గా వస్తాడు, అంతే కదా? తలుపులు తీసేసి నిద్రపోతే సింపుల్గా వస్తాడు. తలుపులు కిటికీలు మొత్తం బంద్ చేసామనుకో, రాలేడు లోపలికి. విశ్వాసం అంటే సాతాను మన హృదయములోకి రాకుండా తలుపేయడం. ఏమా, విశ్వాసం అంటే సాతాను మన హృదయం లోపలికి రాకుండా తలుపేయడం. తలుపేసిన తర్వాత వాడు వచ్చి నిన్ను బాధ పెట్టలేడు. తలుపు తీయడం అంటే అనుమానం మన లోపలికి రావడం. ఇదేమో విశ్వాస వాక్యము. సాతాను వాక్యం కూడా ఉంది, అదే అనుమానం, అబద్ధము. వాడు వచ్చి ఏం చెప్తాడంటే,
ఆహా, నువ్వు విన్నవన్నీ కూడా అబద్ధాలు. అబద్ధాన్ని నమ్మితే బాధపడతాం, సత్యాన్ని నమ్మితే ఆనందపడతాం. నువ్వు దేన్ని నమ్ముతావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. దేవుడు మనల్ని ఆనందంగా ఉంచడానికి వచ్చాడు. దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. దేవుడు మనల్ని రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. దేవుడు మనల్ని మనశ్శాంతితో ఉండడానికి వచ్చాడు. దేవుడు మనకి సత్యం అందించడానికి వచ్చాడు. ఇది ఆనందం పొందేటటువంటి విధానం ఏమా. కాబట్టి ఇక నుంచి నీ జీవితంలోకి వచ్చిన బాధల్ని చూసి దేవుడు నీకు ఇవ్వబోయే పరలోకాన్ని చూడు ఒకసారి. ఏది బాగుంటది? పరలోకమే బాగుంటది. నీ కోసం నా కోసం దేవుడు చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని చూడు ఒకసారి. నా కోసం ఇంత చేసావా దేవా, నా కోసం ఇలాంటి లోకాన్ని తీసిపెట్టావా దేవా అనిపిస్తుంది. ఓకేనా? కనుక మీ మదిలో ఈ వాక్యం లోపల ఉండిపోవాలి. మీ మదిలో దేవుడు నీకు ఇవ్వబోయేవన్నీ కూడా ఉండిపోవాలి. అంతే. ఇక నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని సాతాను దొంగలించలేడు. క్లియరా? అర్థమైంది కదా అందరికీ? అర్థమైందా? దేవునికి మహిమ కలుగుతుంది.